హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి కేసుల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడిప్పుడుగా సడన్గా ఈ అరెస్ట్ అంశం ఏంటి, ఇప్పుడేమి కొత్తగా పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇలాంటివన్నీ అనుమానాలు రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్ల పాటు అనేకమైనటువంటి కుంభకోణాలు, అవినీతి కార్యకలాపాలు, అక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయని కూటమి పార్టీలన్నీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు 5 ఏళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. అయితే అవినీతి అక్రమాల మీద అయితే కేసులు నమోదు అవ్వలేదు. 1-2 కేసులు సాధారణమైనటువంటి కేసులు నమోదయ్యాయి. అయితే లిక్కర్ కేసులో కీలకమైనటువంటిది వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం. దీని మీద ఆంధ్రప్రదేశ్ సిట్టు దర్యాప్తు జరుపుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని మీద దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధానంగా విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వటం, ఆయన జనవరి 22వ తేదీన హాజరు కావాలని చెప్పటం. మరి ఆయన హాజరైన తర్వాత బహుశా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక రకంగా చెప్పాలంటే సిట్టుకి అత్యధిక సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళలో విజయసాయిరెడ్డి ఒకళ్ళు. ఆంధ్రప్రదేశ్ సిట్టు లిక్కర్ స్కామ్లో దర్యాప్తు జరుపుతుంటే అనేకమైనటువంటి కీలక సమాచారాలనే సిట్టుకి ఆయన అందించాడు. ఆయన కూడా దీంట్లో నిందితుడే. అయితే అతను వైసీపీ నుంచి బయటికి రావడం, తెలుగుదేశం, జనసేనతో కొంచెం దగ్గరగా ఉన్నట్లు కనపడటం, దీంతో ఆయన బీజేపీతో కూడా దగ్గరగా ఉన్నారనే అంశాల మీద ఆయన అయితే అరెస్ట్ చేయలే. అయితే ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి ఈ విచారణ సందర్భంగా విజయసాయిరెడ్డి అందించేటువంటి సమాచారం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వ్యూహరచన జరుగుతుంది అనేటువంటిది ఒక సమాచారం. అయితే ఈ వ్యూహరచనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి ఆధారాలు ఏంటి అని అంటే, మొన్న సడన్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిచారు. ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఒకరోజు సడన్గా వెళ్ళారు, పండగకు ముందు వెళ్ళి అమిత్ షాతో సంప్రదింపులు, చర్చలు జరిపి వచ్చారు. అయితే ఎందుకు వెళ్ళారో హడావుడిగా ఏంటి అనేటువంటి విషయాలు అయితే బయటకైతే రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో గతంలోనే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, కేంద్ర పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాతో గతంలోనే సంప్రదింపులు జరిపారు అనేటువంటిది. దాని మీదనే మొన్న మళ్ళీ సంప్రదింపుల నిమిత్తమే అమిత్ షా చంద్రబాబు నాయుడుతో మళ్ళీ మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి అనేటువంటిది. అయితే చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నిటిలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది మేము కక్ష సాధింపుగా చెయ్యము అనేటువంటి విషయాలను మాట్లాడుతూ వచ్చారు. అందుకోసమనే ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైపు నుంచి అయితే ఆయన మీద కేసులు ఏది అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అయితే నమోదు చేయాలి. మరి చంద్రబాబు నాయుడు మేమే కక్ష సాధింపుగా కేసులు పెట్టము, మేమేమి కక్ష సాధింపుతో నా మీద కేసు పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను తిరిగి ఆయన మీద కేసు పెట్టడం అనేది మా లక్ష్యం కాదు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా. మొన్న ఈ మధ్య ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ అంటే 30 ఏళ్ళు పట్టిద్ది, ఇవన్నీ దర్యాప్తులు చేసుకుంటూ కూర్చుంటామా అని కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఇంకేముంది, అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడికి లేదు అనేటువంటి అంశం చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక కీలకమైనటువంటిది ఏమిటి అంటే, కక్ష సాధింపుతో అరెస్ట్ చేస్తున్నారు అని వైసీపీ అంటే అనవచ్చేమో. అరెస్టు చెయ్యకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల మీద అన్ని సంవత్సరాల పాటు మాట్లాడినటువంటి కూటమి పార్టీలు, అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వైట్ పేపర్స్ రిలీజ్ కూడా చేశారు. 7 శాఖలకు సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ చెప్పి
అవినీతి జరిగింది అనేటువంటి అంశము, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా అవినీతి జరిగింది అనేటువంటి అంశము మాట్లాడిన తర్వాత వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా ఆధారాలు దాని అన్నిటి పగడ్బందీ ఏర్పాట్లతో అరెస్ట్ గిన చేయకపోతే, కేసులు గిన నమోదు చేయకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో. ఎందుకు మరి అప్పుడు ఎందుకు అలా విమర్శలు చేశారు? మరి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆధారాలు కూడా ఉన్న తర్వాత ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు, అరెస్టులు చేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా తలెత్తేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాని మీద బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు అనేటువంటి దాని మీద ఏదైనా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు, కక్ష సాధింపు అనేటువంటి దానికి అవకాశం ఉండొచ్చు, అలాగే వైసీపీ కూడా విమర్శలు చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే అందుకనే ఈ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారాగా ఆ కేసు పగడ్బందీగా జగన్ని నిందితుడిగా చేర్చి దాంట్లో ఆధారాలన్నీ చూపించిన తర్వాత లిక్కర్ కేసులో గిన అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద కేసు నమోదు చేస్తే మరి కేంద్ర ప్రభుత్వము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు నమోదు చేసింది, ఇదిగో ఈ విధమైనటువంటి ఆధారాలు వచ్చినాయి, అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన. రెండవది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవైపున, ఇంకొక వైపున ఇక్కడ సిట్టు దర్యాప్తు దీని ద్వారాగా కోర్టులో ఆధారాలు సమర్పించి కోర్టు నుంచే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చడం లేదు అనేటువంటి అంశం కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆ విధంగా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సంవత్సరం అంటే 2 సంవత్సరాలు అవుతూ వస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి, మళ్ళీ ఎన్నికల సంవత్సరంలో చివరి సంవత్సరంలో అరెస్ట్ చేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి కేసులు నమోదు చేసి అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఏవైనా, మరి ఎన్నికల సమయము దగ్గర పడేటువంటి సమయంలో తర్వాత బెయిల్ రావటం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. ఒక కేసులో అరెస్ట్ అయితే ఆయన జీవితాంతం జైల్లో ఉండడు కదా, బెయిల్ అనేది సహజంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో స్కిల్ కేసులో 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కొన్నాళ్ళకి బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ వెంటనే ఎన్నికలు గిన వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఇది కక్ష సాధింపు అనేటువంటి విధంగా కొంత సింపతి పొందేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అందుకోసమనే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల ఈ ప్రభుత్వ నేపథ్యంలో అరెస్ట్ చేస్తే అతను వాళ్ళు చేసినటువంటి అవినీతి వ్యవహారం ఇవన్నిటి మీద అంశాల మీద చర్చ, కొన్ని కేసులు ఇంకా 1-2 కేసులు అదనంగా కేసులు నమోదయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకు అంటే అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మద్యం, మైన్స్, ఇసుక, భూముల కుంభకోణాలు, ఇలాగ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులన్నీ నమోదైతే వరుసనే కేసులు నమోదవటం, ఆ కరప్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం, దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏమైనా కొంత దెబ్బతినటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు రాజకీయంగా వీళ్ళకి కూటమికి లాభం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటి ప్రణాళికలు ఉంటాయి. రాజకీయ ప్రణాళికలే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు కాకుండా మరి అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆధారాలతో సహా అరెస్ట్ చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సఖ్యత అంటే అనుకూలత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే మరి ఇంతకుముందు నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు సహకరించారు జగన్మోహన్ రెడ్డికి, మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్గా అంగీకరిస్తారు అనేటువంటి అనుమానం కూడా రావచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం తగ్గిపోవటం, రాజకీయంగా కూడా ఈ 1.5-2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం లేకపోవటం, గ్రాఫ్ కొద్ది పడిపోతున్నటువంటి పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో భవిష్యత్ అనేటువంటిది మళ్ళీ ఎన్డీఏకి అవకాశం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉండకపోవచ్చు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి దాని మీద బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ మేరకు అరెస్టుకి ఆమోదం తెలియజేసి ఉండొచ్చు అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. బహుశా అది ఎప్పుడు ముహూర్తం ఏంటి, రేపా మాపా వచ్చే నెల అనేది తెలియదు, కానీ మొత్తానికి అరెస్టుకు మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి ఒక పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టయితే కనపడుతుంది.